ఫేస్బుక్ లో ఫోరి దాన్ని చూస్తే నాకు గుండె జారి. అబ్బా ఏం కొటేషన్. రాము నాన్నగారు అరే సిటీ ఏం చేస్తున్నావు నాన్న? చదువుకుంటున్నా నాన్నగారు. చదువుకుంటున్నావా? ఎస్ నాన్నగారు. మీరు అవ్వలేని ఐఏఎస్ అవ్వాలి కదా నాన్నగారు. అవునరా సిట్టి, ఎలాగైనా అవ్వాలి నువ్వు. దీనికోసం ఎవరినైనా మర్డర్ చేస్తాను నేను. మాటర్లా మాటర్లేదు నాన్నగారు. అదేరా, సరిగ్గా చదవండి నిన్ను చదివించలేని మీ అమ్మని వాము కొంపలో ఖాళీగా ఉండి గిరగిరా తిరుగుతూ దీన్ని సరిగ్గా చదువుకోమని చెప్పని మీ తాతని పోషించడం బొక్క కదా నాన్న. వాము అంత దాకా ఎందుకులే నాన్నగారు, ఏదోలా అయిపోదాం. ఆ, అయిపోవాలనే ఈ రోజు నుంచి నీకు టాస్క్ ఇస్తున్నాను రా. టాస్క్ టాస్కే. ఏంటి నాన్నగారు అది? ఈ రోజు నుంచి నా పిసినారితనాన్ని పక్కన పెట్టి నీకు డైలీ ₹1 పాకెట్ మనీ ఇద్దాం అనుకుంటున్నాను రా. రూపాయా? అయ్యి బాబోయ్, ఏంటి నాన్నగారు మీరు ఎంత చేంజ్? నీ కోసమేరా. నీకు ₹1 చేంజ్ కావాలంటే నిన్ను రోజు పటాపట అడిగే ఐఏఎస్ క్వశ్చన్కి నువ్వు టక్క ఆన్సర్లు చెప్పేసుకోవాలరా. లేకుంటే లేకుంటే వద్దులే నాన్నగారు, నేను పోకుండా ఉంటే చాలు. అడగండి, నేను చెప్పేసుకుంటాను. క్వశ్చన్ ఏంటంటే నాన్నగారు, ఏంట్రా? మీరు సొక్కా బొత్తలు సరిగ్గా పెట్టుకోలేదండి. సమాధానం చెప్పరంటే సొక్కా బత్తాలంటా వింట్రా సవట సన్నాసి. సమాధానం చెప్పు. అలాగే నాన్నగారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నా పర్సులో ₹550 2 నోట్లుగా ఉన్నాయన. అందులో ఒక నోటు ₹50 నోటు కాదు. ఎలా? ఇంకోసారి అడుగుతారా నాన్నగారు? చెప్తున్నప్పుడు బుర్ర ఎక్కడ పెట్టావురా సన్నాసి? చెప్తాను విను. ₹550 నోట్లు 2 ఉన్నాయి పర్సులో. ఏంటి? 2 ఉన్నాయి పర్సులో. ఆ 2 నోట్లలో ఒక నోటు మాత్రం ₹50 కాదు. మరి ఎలా? నాన్నగారు, ఇంకొకసారి ప్లీజ్ నాన్నగారు. చెప్పరా. నాన్నగారు, ఏంటో అంతసేపు ఆలోచిస్తున్నావు? చెప్పమంటుంటే మీరే చెప్తారా నాన్నగారు ఈసారికి? ప్లీజ్. ఈ మాత్రం చెప్పలేని అసలు ఏమవుతావరా? ఐఏఎస్ నిన్ను రేపు వచ్చినప్పుడు చెప్పకపోతే చంపుతాను. ఇలా రేపు నుంచి ఒక్కొక్క ప్రశ్న నిన్ను వేధించి చంపుతాను. వాటికి ఆన్సర్ చెప్పకపోతే హింసించి చంపుతాను. చంపేసిలో ఉండాలి. ఆదరంగా పుట్టినాడు. రేపు పొద్దున్న పరిస్థితి ఏంటో రేపు మళ్ళీ అడుగుతాడంట. మృతహంతకుడు అనేది తల్లికి సంబంధించినది అయితే నరహంతకుడు అనేది దేనికి సంబంధించినదా? దేనికి? ఏ మానవులు, బి పిల్లలు, సి తండ్రి, డి చింపాంజీల. ఏందిరా నేను ఎంత కన్ఫ్యూజన్ ఉన్నాయి క్వశ్చన్. సర్లే, మనం దీనికి ఆన్సర్ కనిపెట్టలేం కానీ చదువుకుంటాం. 10 మానవులను. ఓకే, అమ్మ జీవితం ఏం క్వశ్చన్లు ఏంటో. బుక్ చూస్తే 1,00,000 పేజీలు ఉన్నది. ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఐఏఎస్ అవుతావు? మా బాబేమో అక్కడ సంపూ దగ్గర పట్టుకుని ఐఏఎస్ మళ్ళీ వస్తాడంట, మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడంట, బెండ్ తీసేస్తాడు పట్టుకున్నప్పుడు. అసలు ఏ టైంకి వస్తాడో, ఏం క్వశ్చన్ అడుగుతాడో తెలియక వణుకుతో వంకాయలు వణుకుపోతున్నాయి. ఏంటి కాదు ఇది? ఎలక వంకాయ అంత మైండ్ ఇచ్చి గూగుల్ మొత్తం మిక్స్ చేసి అందులో ఫిక్స్ చేసుకోమంటే ఎలా? ఈ ఐఏఎస్ అవడం కన్నా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవడం బెటర్ ఏమో. ఇప్పుడు మళ్ళీ చదవాలా? వల్ల కాదు. ఏంట్రా ఏడుపు? అయ్యే సోపా నువ్వు? అవుతాను, పక్కా అవుతాను. మరి ఎందుకు ఏడుపు? మొదలెట్టు. సరే, కాన్సంట్రేషన్. ఎలాగైనా ఐఏఎస్ అయిపోవాలి.
ఈ ఫోన్ లో ఒకటి ఉన్న పిల్లని చూసి రాని మూడు తెచ్చుకున్నాం అనుకునే లోపు సెకండ్ సెటప్ లో మాస్ ఎంట్రీ ఇచ్చి ముందు నా మ్యాటర్ చూడు అని టెంప్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ పిల్లాన్ని వదలలేం, అక్కడ సెకండ్ సెటప్ ని ఎంకరేజ్ చేయలేం. మూడు మొత్తం మింగి ఇప్పుడు ఆ మింగిన మూడు రీఛార్జ్ చేయడం కష్టం కానీ ఒక కప్పు కాపీ తగ్గి రీబుట్ అయ్యొద్దాం. అమ్మా వసే అమ్మా ఎక్కడ రేయ్ ఏంట్రా నీ గొడవ? గొడవ కాదే బాబు, చదివి తలకి తాటికే అయిపోతుంది. ఒక కప్పు కాఫీ ఉంటే బాబు ఇది అది పక్కన పెట్టు, ముందు ఆ కాగ్గోని తీసుకొని నన్ను అమ్మ అని పిలవద్దని చెప్పానా? అమ్మ అని పిలవద్దా? ఎస్, కాల్ మీ మమ్మీ. అయినా ఏస్తుంది యదవి, అమ్మని ఇంగ్లీష్ పీస్ లో మమ్మీ అని పిలవలేవా యదవా? ఎలా తయారయ్యారంటే బాబు, సరేలే మమ్మీ అని పిలుస్తాలే. ఒక కప్పు కాఫీ బాబు నీకు అన్నం పెడతాను. అది ఇయ్యాలంటే ముందు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలరా యదవా. ఏంటి ప్రశ్న? ఎస్, మై హస్బెండ్స్ అంటే యువర్ బాబ్స్ నాకు చెప్పిండ్స్. నువ్వు ఏదడిగినా ఆయన చెప్పిన ప్రశ్నకి సమాధానం చెప్తేనే ఇవ్వమని. ఏంటి ఎలా తయారన్నా వాళ్ళు బ్రదర్ సైకో లెక్క వెండి తీసేస్తారు కదా. నో క్రయింగ్, ఐ ఆస్క్ క్వశ్చనింగ్, యూ టెల్ రైట్ ఆన్సరింగ్. అడిగిన క్వశ్చన్ కి సొల్యూషన్ కనిపెట్టు, మమ్మీ చేతిలో కాఫీ పట్టు. కాఫీ పట్టాలా? ఏం కాలం పట్టేదో దేవుడా. అవునరా నా చిట్టి మనవడా, ఈ రోజు నుంచి మీ బాబు అదే నాకున్న ఒక్కానొక వంకాయ గాడు, ఆడిక్కున్న ఒగ్గానొక వంకాయ గాడు అని నీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని నువ్వు తినే తిండికి నీ ప్రిపరేషన్ కి అక్రమ సంబంధం వంటగట్టి ఒక చిన్నపాటి డైలీ మెనూ తయారు చేశాడ్రా. డైలీ మెనూ? ఈ మెనూలో నీకు కొన్ని బంపర్ ఆఫర్స్ కూడా ఉన్నాయిరా మనవాడా. అబ్బా బంపర్ ఆఫర్స్? ఈ కొంపలో నా బోతికి ఆపోజిట్ కూడా ఉందా? ఎంతైనా నా కొడుక్కి నువ్వంటే ప్రేమరా. మరే కారిపోతుంది, సొల్లాపి చెప్పుతాత. నేను చెప్పుడెందుకు, నువ్వే చదువుకో. ఏది షార్ట్ కట్ లో చెప్పే ఇటీ. ఏంది ఏంది ఘోరం? ఓయ్ అమ్మ ఏంటిది? అమ్మ కాదు మమ్మీ. ఏమైంది బేటా? పగిలింది నా మూట. ఏంది తాత ఇది? ఒక ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ చెప్తే కప్పు టీ, లేకుంటే ఆ రోజు కాఫీ క్యాన్సిల్. రెండు ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ చెప్తే మార్నింగ్ ప్లేట్ పరోటా విత్ 2 కర్రీస్. బా, ఒకటి ఆలూ కర్రీ, 2 క్యాబేజీ కర్రీ, బొంగులో కర్రీ. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 3 ప్రశ్నలకు సమాధానం చెప్తే చికెన్ కర్రీ, 4 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే మటన్ కర్రీ. ఏది చెప్పకుండా మధ్యాహ్నం మజ్జిగంట. నెక్స్ట్ రాత్రికి 5 ప్రశ్నలకి సమాధానం బదిలిస్తే మీరు బ్యూటిఫుల్ వేడి చపాతీలంట. చెప్పకపోతే మానే మిగిలి సర్దానమే కదంటే ఏంటి తాత ఇది? ఎలా ఉంది మెను? నవ్వుందలా ఉంది. మీరు పేరెంట్సా లేకపోతే పైతాన్సా? నన్ను ఐఏఎస్ చేయాలనుకుంటారా లేకపోతే హాస్పిటల్ పాలు చేయాలనుకుంటారా? అసలు ఈ కొంత అనవసరంగా పుట్టాను నేను. ఎందుకురా అంత ఫీల్ అవుతున్నావు? ఏమైంది ఇప్పుడు? నిన్న క్వశ్చన్స్ అడిగేది నేనే కదరా. మా దాకా వస్తే సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం కదరా. మీరు అడిగే సింపుల్ క్వశ్చన్ కాదు, ఐఏఎస్ కి పనికిరాని పనికిమాల క్వశ్చన్. రేయ్ ఏంట్రా నీ గోలా? నీ కాఫీ కావాలంటే మీ తాత అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు, లేకపోతే పో. ఎంతకు తెగించారా? నువ్వు నిజంగా అమ్మ కాదే మమ్మీ. రే మనవడా, ప్రశ్న రెడీరా? సరే అడుక్కో. రేయ్ అదే అడగమంటున్నానే నా అమ్మ. నేను వంట చేసొస్తాను, పెంట చేయకుండా తాత అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు. చెప్తాలే, నువ్వు వెళ్ళి ముందు. ప్రశ్న రెడీరా? అడుగు. మా మాజీ లవర్ కి 4 మంది కుమార్తెలున్నారా? ఏంటి నీకు మాజీ లవరా? ఏ
ఉండకూడదా? ఉండొచ్చు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ఉండే ఉంటది. నువ్వు మామూలు కాదు తాత, రసికాధిపతివి. ఆ? ఏడిసావులే, మనకంత సీన్ లేదులే, కానీ ఏదో క్వశ్చన్ కి కాస్తంత రొమాన్స్ యాడ్ చేశాను. రొమాన్స్ ఈ వయసులో? ఆ? ముడతలు మనిషికేరా, మనసుకి కాదు. అబ్బా, ముడతల బారని ముసలి మనస్సు. ఆ? ఎంత బాగుంది. నెక్స్ట్. ఇక ప్రశ్నలోకి వస్తే, మా మాజీ లవర్కి 4 మంది కుమార్తెలు ఉన్నారా. ప్రతి కుమార్తెకి ఒక సోదరున్నాడు. సోదరుడా? అంటే మా బాబు ఎదరన్నమాట. అనుకో. అనుకోవాలా? ఇదేదో తేడాగా ఉంది. ఓకే, కొన్నాను. నెక్స్ట్. అయితే ఇక్కడ నా మాజీ లవర్కి ఎంతమంది పిల్లలు ఉన్నారంటావు? అక్కడ నీ మాజీ ఎవరంటే ఇక్కడ నీళ్ళెవరు? నీళ్ళెవరంటే నువ్వు మామూలు కాదు కదా, ఖచ్చితంగా 10 మంది తింటే ఉంటావు. తాత, ఓ 10 మందిని వేసుకుందామా? ఏంట్రా వేసుకునేది? ఛే, ఇదిగో తాత, మరీ అంతగా తీసి పడేయకు. ఈ బొంగులో ఆన్సర్ చెప్పలేక కాదు, ఏదో కదంత కామెడీ చేశాను అంతే. రైట్ ఆన్సర్ కావాలా? అయితే కాసుకో. రైట్ ఆన్సర్ వచ్చేసి 5. అయ్య బాబాయ్ నా కొడుకు జీనియసే. కరెక్టేరా మనవాడా, చెప్పలేవనుకున్నా. ఈ సిల్లీ క్వశ్చన్ కూడా సమాధానం చెప్పకపోవడానికి నీ కొడుకు లెక్క నీ మనవాడిది కోడి బుర్రేం కాదు, గూగుల్ తొర్రది. ఇక్కడ చాలా మ్యాటర్ ఉంది తాత, ఇవన్నీ నీకు ముందు ముందు తెలిస్తే గానీ ఏదో అమ్మేది. అమ్మా, ఏ అమ్మా. మమ్మీ రా ఇడియట్. సరే, ఇప్పటికైనా నా మొక్కను ఒక స్ట్రాంగ్ కాపీ కొడతావా లేదా? డమ్మీ. కొడతాను గానీ ముందు ఆ డోర్ కొట్టేదెవరో చూడుపో. ఈ టైంలో ఎవరా నాయన, అడ్డు పనులు నాకే చెప్తారు, ఐఏఎస్ బాబు అంటారు. చచ్చా పో. ఎవర్రా అది? హలో, ఎవరండి మీరు? నా పేరు చిన్ని. పీపీ గారు రమ్మంటే వచ్చాను. పీపీనా? ఎవరా పీపీ? నీ బాబురా ఎదవ. నాన్నగారు మీరే అండి, నేను ఇంకా ఎవడు ఎదవనుకో. మీ పేరు పిచ్చిగుంట్ల పుల్లారా కదండి, మర్చిపోయాను. నీ పేరు పిచ్చగుంట్ల పాపారావు కూడా రా ఎదవ. ఇప్పుడు ఆ పేర్లు గట్రా ఎందుకు మీరు లోపలికి రండి. మీరు కూడా రండి, లోపలికి రండి. సై 3 కాఫీ తీసుకురావే. ఓకే డియర్. డీరా? దీనమ్మ మా అమ్మాయికి రోజు రోజుకి వందే భారత్ ఎక్స్ప్రెస్ కన్నా ఫాస్ట్ అయిపోతుంది. సై ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్నగారు, ఇంతకు పిల్లలేని పిల్లలు ఉన్నాయి కదండి, వాటిని ఒకసారి ఎవరేసుకున్నానంటే. ఆ, ఇక వేసుకున్న చాలు గాని ఆ కాఫీకి వచ్చేలోపు ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వు. ఎగ్జామా? ఏంట్రా ప్రశ్న? ఈ పిల్లని పనిలోకి తీసుకొచ్చాను అనుకుంటున్నావా? ఈ పిల్ల నా ఫ్రెండ్ కూతురంట. ఎంతకాల ఇంటికి వెళ్తే తెలిసింది, ఈ అమ్మాయి కూడా ఐఏఎస్ చదువుతుందంట. అయ్యేస్తా. మీ ఇద్దరిలో ఎవరు గొప్పగా ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకుందామని అలా అయ్యిన పర్మిషన్ అడిగి తీసుకొచ్చాను. ఈ అమ్మాయిని చూస్తుంటే చదువులు సరస్వతికి మమ్మీ లెక్క, ఈ అమ్మాయితో నాకు పోటీ ఏంట్రా? అరే సిట్టి, ఇవాళ పరిస్థితి అరే సిట్టిగా, నాన్నగారు. ఈ రోజు నీకు ఒక అనుపరిచరా. ఇంకో 2 నిమిషాల్లో ఆ అమ్మాయిని నువ్వు 3 కఠినమైన ప్రశ్నలు అడగాల. ఆ తర్వాత ఆ అమ్మాయి నిన్ను అడిగే ఆ 3 కఠినమైన ప్రశ్నలకు సమాధానం కరెక్ట్ గా చెప్పి నువ్వు నా పరువు నిలబెట్టాలి. లేకుంటే గుర్తు పెట్టుకోరా సిట్టి, ఈ రోజు నువ్వు అడిగిన ప్రశ్నలకు ఆ అమ్మాయి కరెక్ట్ ఆన్సర్ చెప్పినా సత్తావు, ఆ అమ్మాయి నిన్ను అడిగిన ప్రశ్నలకి నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా సత్తావు. మొత్తం మీద ఎలాగైనా సర్కద్దామని డిసైడ్ అయ్యాడు.
చిచి నేను అమ్మ జీవితం. వీడి పని అయిపోయింది. రే యువర్ టైం స్టార్ట్స్ నౌ. మా అమ్మ ఈ టైం ఏంటో నాయన ఎంత స్పీడ్ కదా. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? అసలు ఏ ప్రశ్న అడగాలో అర్థం కావట్లేదు, ఏ సమాధానం చేయాలో తెలియట్లేదు. ఈ అమ్మాయిని చూస్తుంటే పిచ్చి వేసిపోతుంది నాకు. దేవుడా ఇది అన్నం పెడుతుంది దేవుడా, మూడే మూడు క్వశ్చన్లు దేవుడా, ప్లీజ్ దేవుడా ఆన్సర్ చెప్పు దేవుడా, ఇది అన్నం పెడుతుంది దేవుడా ప్లీజ్. ఓకే రే చిట్టి అడగరా ప్రశ్న. అయిపోయింది నా చరిత్ర. నాన్నగారు అడగరా. అది కాదు నాన్నగారు, అడగమ్మట్టుంటే అంటే లేడీస్ ఫస్ట్ అంటారు కదా నాన్నగారు. అది నేననరా. అయినా ముందు నువ్వు పుట్టావా ఆ పిల్ల పుట్టిందా? నా కర్మగానే నేనే పుట్టుంటాను నాన్నగారు. అందుకే అడుగు. ఆ! ఏం అడగలో ఏంటో, ఏం అర్థమై సావట్లేదు, ఏం గుర్తొచ్చి సావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో దేవుడా. అమ్మా ఏమయ్యిందిరా? నాన్నగారు ప్లీజ్ నాన్నగారు. పనికి మాలిన ఎదవా. అయ్యో నాన్నగారు వచ్చి అడిగేస్తానండి, ప్లీజ్ అండి, ప్లీజ్ నాన్నగారు. చావు ఒక్క నిమిషంలో రాకుంటారా సిట్టి? అలాగే నాన్నగారు. రా. ఒక్క నిమిషం అంకుల్. ఆ, ఎలాగో లేడీస్ ఫస్ట్ అంటున్నారు కదా, ఆ ఫస్ట్ క్వశ్చన్ నేనే అడిగేస్తాను అంకుల్. వామ్మ ఈ పిల్ల ఇరికించేసేలా ఉందిగా. అడిగమ్మా. ఓకే అంకుల్. ఆ, పెద్ద లతా మంగేష్కర్ మరి గొంతు చూడండి ఎలా సరి చేసుకుంటుందో. చా If 24 men can complete a work in 16 days, ఏంటి ఇంగ్లీషా? ఏ రాదా? ఎందుకు రాదు? ఫుల్లుగా వచ్చు. అడిగమ్మా. ఏం నాన్నగారు ఇది? మీరు రూల్స్ ఫాలో అవ్వరా? నేను మనసుగా పోసుకునేవరా? లేడీస్ ఫస్ట్ అంటేనేమో కాదంటారు, అర్జెంట్ గా పోసుకొచ్చి అడిగేస్తుంటేనేమో మళ్ళీ పిలిచి పేస్ట్ అంటారు. ఏం నాన్నగారు ఇది? కాదు గ్యాప్ నాన్నగారు, వెంటనే పూసుకొచ్చి అడిగేస్తారండి బాబు ప్లీజ్. చూసుకుంటూ కూడా ప్రశ్నకి సమాధానం ఆలోచించచ్చురా పనికి మళ్ళీ ముందు మూసుకుని కాసేపు ఆపుకుని ప్రశ్న ఇనిసావు. ఇదిగా అమ్మాయి ముందు నువ్వు అడిగి చెప్తాను. If 24 men can complete a work in 16 days and 16 women can complete a work in 24 days, how many days would it take 8 men and 6 women to complete? ఫినిషా? Yes. నా పని తుస్. సరే వచ్చేస్తాను, పోసుకుని వచ్చి చెప్పేస్తాను. నాన్నగారు సింపుల్ క్వశ్చన్ అండి, పోసుకొని చెప్పేస్తానండి. మూసుకుని వెళ్ళి త్వరగా పోసుకుని రా. వా. అలాగే నాన్నగారు. ఈ అమ్మాయి నా బతుకు సంకనాపించడానికి వచ్చినట్టు ఉంది. చచ్చా నిన్న దాకా ఇంట్లోనే పరుగు తీసేవాడు నాయన, ఈరోజు ఈదులో వాళ్ళు ఇంటికి గుర్తు మరీ పరుగు తెస్తారా నాయన. వచ్చిన పిల్లలు రేంజ్ అందగెత్తరా నాయన, దాని ముందు ఉన్న కొంత పరువు మెల్లింటరా నాయన. మనకి తెలుగు అంత మాత్రం అంటే ఇంగ్లీష్ పిల్లలు తీసుకొచ్చి మరీ అర్థం చేస్తారా నాయన. మా నాయన చూసారా ఫ్రెండ్స్ నా పరిస్థితి, ఈయన పనికి మన పరిస్థితి కనుక ఒక దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు స్కూల్లో మా మాస్టర్ దగ్గర ప్రశ్నకు బదులుగా ఐఏఎస్ అవుతానని నోటుకొచ్చిన సమాధానం చెప్పారు. కరెక్ట్ గా అదే టైంకి ఎక్కడి నుంచి ఎక్స్ప్రెస్ లో తినేటట్టు తెలియదు కదా మా బాబు తినేసాడు ఫ్రెండ్స్. ఆ రోజు నుంచి నాకు మ్యూజిక్ స్టార్ట్. ఈ రేంజ్ లో నువ్వు ఐఏఎస్ అవుతావు ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా అయిపోతావు ఐఏఎస్. ఇప్పుడు నువ్వు ఫిక్స్, ఇక నుంచి నేను ఫిక్స్. ఇక నువ్వు ఐఏఎస్ అవడం బ్యాలెన్స్ అని ఫిక్స్ అయిపోయి నా నోటుకొచ్చిన వాగుని నాకు తెలియకుండా నేను ఆయన మీద ఒట్టేసి చేసిన పెద్ద ప్రత్యర్థిగా మార్చేశాడు ఫ్రెండ్స్. రోజుకో రకంగా టార్చర్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూసారుగా ఈ రోజు ఎవరో పిల్లల్ని సడన్ గా తీసుకొచ్చి ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడిగి మరి పొడికి అర్థం చేస్తున్నాడు ఫ్రెండ్స్. అసలు ఎలా తట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏంటి? రే ఎలవా నిన్నేరా. అదిగో పిలుస్తున్నాడు. అసలు క్వశ్చన్ అర్థం కాలేదురా అంటే దానికి సమాధానం ఏం చెప్పండి రా దేవుడా. ఇదిగో ఫ్రెండ్స్ నాతో పాటు మీరే ఉన్నారు కదా కృష్ణ, మీకేమైనా అర్థమైతే దానికి అర్జెంటుగా ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టి పంపించండి ఫ్రెండ్స్. మీకు దండం పెడతాను, బయట చంపేసి ఉన్నాడు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సేవ్ చిట్టి ఫ్రెండ్స్ ప్లీజ్.
రే ఎదవా ఎంతసేపు రా వచ్చేస్తాను నాన్నగారు ప్లీజ్ ఒక నిమిషం అయిపోయింది ఇది ఇయర్స్ కొంచెం తొందరగా చెప్పండి మా బాబు చెప్పేస్తున్నాడు అక్కడ ప్లీజ్ ఆన్సర్ 25 days బ్రో 16 days 14 days 12 days ఓరే నాయన ఆన్సర్ చెప్పమని అంకిల్ చెప్తున్నారేంట్రా నాయన మీరు దండం పెడతారు కరెక్ట్ ఆన్సర్ ఎవరన్నా చెప్పండిరా ప్లీజ్ ముందు క్వశ్చన్ సరిగ్గా తెలుసుకో బ్రో క్వశ్చన్ ఏంటంటే తెలుగులో ఎవడ మంచిగా తెలుగులో చెప్తానంట 24 మంది పురుగులు పురుషులు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తారు అదే పనిని 16 మంది మహిళలు 24 రోజుల్లో పూర్తి చేస్తారు అదే పనిని 8 మంది పురుగులు 6 మంది మహిళలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు సింపుల్ గానే ఉంది క్వశ్చన్ ఇంగ్లీష్ అర్థమై మనకు అర్థమై చాలదు అంతే సరే నేను ఆన్సర్ ఏంటో మరి 28.5 days అంటే 28 రోజులు పని చేసి ఆ తర్వాత ఇంకో పూట పని చేస్తే అప్పుడు పూర్తవుతుంది అనమాట పని బాగుంది సూపర్ అరే వేరు నువ్వు సూపర్ అంటే సూపర్ సూపర్ నువ్వు తోపు అంతే నిన్నేరా ఎదవా యూయర్స్ క్షణానికి మా బాబు బీపీ ఓ రేంజ్ లో రేంజ్ అయిపోతాం తగ్గించాలి మాత్రం తగ్గిద్దాం థ్యాంక్స్ యూయర్స్ సమయానికి మీరు ఇచ్చిన సలహాలతో నాలో కల్లో కూడా ఊహించినంత ఉత్సాహం వచ్చింది దీని రిజల్ట్ ఏంటో బ్యాలెన్స్ బుల్లి తెరమే చూపిస్తాను తడాక ఓకేనా ఫ్రెండ్స్ రే వస్తున్నావా లేదా వస్తాను కదా కంగారేంటి ఏంట్రా వాగుతున్నావు వస్తున్నాను కదా నాన్నగారు ఈ మధ్య నీకు బాగా పొగర పట్టిందిరా మరి మీ బ్లడ్ కదా నాన్నగారు మందే ఏడిసేవలే ముందు ఆన్సర్ చెప్పిస్తావు నాన్నగారా ఇదిగో సిన్నే సిరి గారు క్వశ్చన్ ఇంకోసారి అడుగుతావా లేకపోతే నా ఆన్సర్ డైరెక్ట్ చెప్పేసుకోమంటావా ఓవరాక్షన్ చేయకు నీకు అర్థం కాకుంటే మళ్ళీ అడిగిసావు నాకు అర్థం కాకపోవడం నాన్నగారు ఈ మాత్రం క్వశ్చన్ అర్థం కాకపోవడానికి దాని కన్నా మీదేనా పీత బ్రెయినా దిస్ ఈ స్మాల్ క్వశ్చన్ నాన్నగారు సిటీలో చెప్పేస్తాను చూడండి సమాధానం ఇది అమ్మాయి ఆన్సర్ చెప్పేస్తాను కాసుకో దీనికి ఆన్సర్ ఓకే గాట్ ఇట్ దీనికి ఆన్సర్ వచ్చేసి 28.5 చూసారు నాన్నగారు పిల్లల ఆలోచన పడ్డదా మన ఆన్సర్ తప్పి ఫ్యూజులు ఎగిరిపోయంటే ఏంటమ్మా అలా చూస్తున్నావు రైటా రాంగో చెప్పు చెప్పు This is wrong answer. రాంగ్ ఆన్సర్ Right answer 27.4 days. 27.4 days అరే యూఎస్ ఎంత చెప్పేస్తారంటే మీరు నాకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అని అది ఎంత టాలెంట్ ఉన్నానంటే అమ్మ కడుపుమా మిమ్మల్ని అమ్మారా చచ్చా నాన్నగారు అలా కోరుకోవచ్చు నాన్నగారు పన్నుడు పోతాను ప్లీజ్ నాన్నగారు మొదటి ప్రశ్నకైనా పరువు సంక నాకించావు కదరా ఎదవ అసలు నిన్ను వద్దు నాన్నగారు అంకుల్ కూల్ ఇంకా 2 questions ఉన్నాయి కదా. అవును నాన్నగారు ఆ ఇంట్లో ఏ ఒక్క ప్రశ్న మిస్ చేసినా నన్ను ఇక్కడే వేసేద్దరు కాసేపు మీ ఆరక్షణ ఆపడారు కాసేపు ప్రశాంతంగా ఉన్నాను నాన్నగారు మీరు అలా పెడతారా 2 ప్రశ్నలు ఒక్కటి మిస్ అయినా ఒక్క దెబ్బకే సస్తావరా నా కొడక నువ్వు అడిగమ్మా ఓకే అంకుల్. నాన్నగారు ఈసారి నేను అడగొచ్చా నాన్నగారు ఓకే అడుగు నాన్నగారు అడగరా ఎదవో అలాగే నాన్నగారు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏం లేదు నాన్నగారు ఈ అమ్మాయి మన ప్రెసిడెంట్ మెడలకు ప్రపోజ్ చేయాలి అంతే ప్రెసిడెంట్ మెడలకు ప్రపోజా ఎస్ నాన్నగారు కానీ ప్రెసిడెంట్ మెడల్ అంటే ఆ ప్రెసిడెంట్ మెడల్ కాదండి మన జగనన్న బ్రాండ్ అండి వాటర్ బాటిల్కి వాటర్ బాటిల్ కి ఆడపిల్ల ప్రపోజ్ చేయడం ఏంట్రా చెత్తదవా నిన్ను అంకుల్ ఆగండి, ఇది మంచి క్వశ్చనే. ఆల్రెడీ ఐఏఎస్ ఇంటర్వ్యూలో అడిగారు. అవును నాన్నగారు కాకపోతే వాళ్ళు అక్కడ వాటర్ బాటిల్ పెట్టారండి నేను దాన్ని తీసేసి ఇక్కడ వెరైటీగా ఉంటుందని వాటర్ బాటిల్ పెట్టారండి అంతేనండి పెడతావురా అవసరమైన చోట కావాల్సినవి పెట్టకుండా అడ్డమైన చోట పనికి మన తోకలని పెడతాం పనికి మన ఎదవా
ఓకే, క్వశ్చన్ సూపర్. మరి నేను ఇంకా ప్రపోజ్ చేయొచ్చా? ప్రపోజ్ చేస్తావా? చేసి నన్ను క్వార్టర్ పాటు అనుకుంటావా? చెప్పు తెగిపోతే నువ్వు చెప్పమ్మా. ఐ లవ్ యూ అనే పదాన్ని అనుక్షణం అసహించుకునే నేను నేడు గౌరవనీయులైన జగన్ మావయ్య తెచ్చిన బ్రాండ్లలో ఒక చెత్త బ్రాండ్ గా సొసైటీలో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ ప్రెసిడెంట్ మెడల్ అనే నిన్ను ఇంత ఘోరంగా లవ్ చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఒక ఆడపిల్లనయ్యుండి కూడా సిగ్గు విడిచి చెప్తున్నా, నా స్నేహితురాలు బలవంతంతో నిన్ను సేవించిన ఆ క్షణమే నీ మత్తులో పడిపోయా. నిన్ను మరింత ఇష్టంగా ప్రేమించడం స్టార్ట్ చేశా. నిన్ను టేస్ట్ చేసిన ఆ క్షణమే ఫస్ట్ లవ్ అనే పదానికి పరమార్థం తెలిసొచ్చింది నాకు. కానీ ఆడపిల్లని అవడం వల్ల ఈ జన్మకి నా ప్రేమ ఫలించకపోవచ్చు. అయ్యో, నీపై నా ప్రేమ జగన్మామయ్య నవ్వంత స్వచ్ఛమైనది. అందుకే మనకి మళ్ళీ జన్మ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మరు జన్మలో అయినా మగాడిగా పుట్టి నిన్ను వదిలిపెట్టకుండా అనుక్షణం తాగి తూగి నీకోసమే నీ వల్లే చచ్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరు జన్మలో మరింతగా నా ప్రేమని యాక్సెప్ట్ చేయమని నీకు మనసు విప్పి నా ప్రేమని తెలియజేస్తున్నాను. ఐ లవ్ యూ మై స్వీటెస్ట్ ప్రెసిడెంట్ మెడల్. ఐ లవ్ యూ. అబ్బా, ఏం చెప్పింది? మత్తిచ్చే మందు ఫ్రెండ్కి కిక్కెక్కిచ్చారు వాళ్ళ ప్రపోజ్. ప్రాణం లేని మందు పట్ల ప్లీజ్ లో ప్రేమించే పిల్ల దొరక కరువుతో కడకట్లాడిపోయిన అలాంటి కుర్రాడు ఉంటేనా డైరెక్ట్ గా కావాలకి. చిట్టిగా ఓకే, ఆన్సర్ బాగానే చెప్పావు, కానీ ఇలాంటి పనికిమాలిన క్వశ్చన్లు కాకుండా ఏదైనా మంచి క్వశ్చన్ ఉంటే అడిగమ్మా మా యతోనే. ఓకే అంకుల్, నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ వాట్ ఇస్ ద ఇదిగా అమ్మాయి, నీకు ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదా? ఏంట్రా నీ గొడవ? గొడవ కాదు నాన్నగారు, మనం తెలుగే కదా. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ ఏమి రాయట్లేదు కదా, తెలుగులో అడుక్కుంటే పోయేదేముందని. ఓకే బాయ్. పట్టలేదు ఊరికమ్మా, ఊరికి అంటాం. లేకపోతే ఏం నాన్నగారు, బడ్జెట్ లేదు, తెలుగు మీడియం సరిపించి సడన్ గా ఇంటికి ఇంగ్లీష్ పిల్లలు తోలుకొచ్చి ఎందుకంటే అర్థం చేస్తారు ఆ పిల్ల పొందిన. సరేనమ్మా, ఏడుతున్నాడు అదవా, తెలుగులోనే అడుగు. ఓకే అంకుల్. ఓకే అడుగు. స్టూడెంట్ కి ఫుల్ ఫామ్ ఏంటి? ఫుల్ ఫామ్ దానికి కూడా ఫుల్ ఫామ్ ఉంటుందా? స్టూడెంట్ అంటే పోరగాడు, పోరగాడు అంటే చదువుకుంటాడు, చదువుకునే వాడికి ఫుల్ ఫామ్ ఏంటి? ఏదో క్వశ్చన్ రాంగ్ అయ్యింది, కన్ఫ్యూజ్ ఉంటుంది పిల్ల అంతే. అడిగేస్తా. ఇదే అమ్మా, నాన్నగారు ఏంటి నాన్నగారు ఇది? ఆ పగని మిలిలేక పట్టపట్లు అడిగేస్తారు, ఉడిపోతాయండి బాబా. అసలు నిన్ను ఇదండి బాబు నాన్నగారు, ఇప్పుడు ఆగేయండి బాబు నాన్నగారు. నాన్నగారు మీకు ఫోన్ వచ్చిందండి. ఈ అడ్డమైన ఫోన్లో ఒకటి సరైన టైంలో ఎంట్రీ ఇస్తా ఉంటాయి. చా ఇదిగో అమ్మాయి, అంకుల్ ఈ ఎదవ ఆన్సర్ చెప్పేదాకా వదలను. ఇప్పుడే వస్తాను. ఏంటి? అరే సిట్టిగా చెత్త ఎదవ. అమ్మయ్యా బతికిపోయాను. ఏంటి అలా చెప్పరా? మీరు మీకు ఇప్పుడు ఆన్సర్ చెప్పలేను. అలా చూడకమ్మా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అడగమ్మా. నో. ఏం నోనా? ఎంత ధైర్యం నీకు? నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావు నువ్వు? నేను ఏంట్రా అక్కడ గొడవ? ఏమి లేదు నాన్నగారు, ఆన్సర్ చెప్పాను కదా, కరెక్ట్ కాదా అని ఒకసారి చెక్ చేసుకోమన్నానండి అంతే. ఏంటి ఆన్సర్ చెప్పావా? ఏమ్మా చెప్పాడా ఎదవా? ఏంటమ్మా చెప్పాడు అంకుల్. చెప్పాడా? చెప్పాను నాన్నగారు. నాకేదో డౌట్ గానే ఉంది. అవును అంకుల్, స్టూడెంట్ ఫుల్ ఫామ్ స్మార్ట్, థాట్ఫుల్, అండర్స్టాండింగ్, డిసిప్లిన్, ఎనర్జెటిక్, నోటబుల్, టాలెంటెడ్ పర్సన్ అని.
అమ్మ ఆన్సర్ ఎంత పెద్దగా ఉంటే చెప్పాను చెప్పాను. సరేలే ఆ లాస్ట్ క్వశ్చన్ కూడా అడిగే ఇంకా. ఆల్రెడీ అది కూడా అడిగేశాను అంకుల్. హూ కెన్ పనిష్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని. దానికి ఓన్లీ ద ప్రైమ్ మినిస్టర్ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పేశాడు అంకుల్. ఏంటి ఈడ? ఇది కూడా చెప్పాను. అవును అంకుల్, మీ అబ్బాయి మీరుంటే తడబడుతున్నాడు కానీ లేకపోతే షార్పే. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ. నేను సార్పే. ఏమోనమ్మా నువ్వు ఎంత చెప్పినా ఈ ఏదో మొహం చూస్తే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. సరేలే లేట్ అవుతుంది. నువ్వు కూడా మా ఏదో అడిగిన 2 ప్రశ్నలకి సమాధానం చెప్పేస్తే బయలుదేరుదాం మరి. ఆ? అంకుల్ నాకు అర్జెంట్ గా ఒక మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి ఇప్పుడు. ఏంటమ్మా ఇది? అలా ఎలా వెళ్తావు? నువ్వు అడిగిన ప్రశ్నకి మా వాడు సమాధానం చెప్పాడు కదా. మా వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవా? అది రేపు వచ్చి చెప్తాను అంకుల్. అర్జెంట్ గా వెళ్ళాలి, నాకు మీటింగ్ ఉంది. ప్లీజ్ అంకుల్. ఒప్పుకోవయ్యా బాబు. సరే ఈ లేట్ అంతా ఈ పనికి మనల్ని ఎదవాలే. సరేనమ్మా నువ్వు మా ఎదవంతా దశివి కాదు నాకు అర్థమైందిలే. వెళ్ళు మళ్ళీ చెప్దులే. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా. అమ్మా ఏంటా తొందర? జాగ్రత్తగా తీసుకొచ్చాను. జాగ్రత్తగా నేను దింపొద్దాం ఇంటికాడ. పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. ఊరుకమ్మా నువ్వు నీ మొహమాట మనం. అరే ఎదవా నాన్నగారా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపేసిరా. ఇలా నేనా నాన్నగారా? నువ్వేరా ఎదవా ఇలా చెత్త. అలాగే నాన్నగారా. అందమైన అమ్మాయితో వాళ్ళ ఇంటి దాకా వాకింగ్. వావ్. సిట్టిగేడి మధ్యలో సిన్ని. నెక్స్ట్ ఎపిసోడ్కి లీడ్ ఎంత బాగుంది. పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా. పూలమే పిల్ల. హై, హై, హై. ఏంటి డ్రీమ్సా? అబ్బా మరి ప్రపోజ్ చేసావా? లేదండి. మరి ఎప్పుడు చేస్తావు? అంటే మీరంటే ఆడలు ధైర్యవంతులు. మీకున్నంత ధైర్యం మా మగాళ్ళకు ఉండదు కదండి. కొంచెం టైం పడుతుందండి. ధైర్యం కావాలా? మరైతే అమ్మాయిని వాటర్ బాటిల్ అనుకో. ఏంటి షాక్ అయ్యావా? లాస్ట్ ఎపిసోడ్ లో నీ డైలాగే కదా ఇది. ప్రపోజ్ చేస్తావా? చేసి నన్ను క్వార్టర్ బాటిల్ అనుకుంటావా? చెప్పు తెగిపోతే. సరే రా. మరి ఇంకెప్పుడు చెప్తావు ఆ పిల్లకి? ఐఏఎస్ అయ్యాక? ఓకే, అప్పుడైతే నీకు నో చెప్పే ఛాన్సే ఉండదు. మొత్తానికి బాగానే ఉంది కానీ ఐఏఎస్ అవడమే కష్టంగా ఉంది. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. అయిపోతావులే, ఎందుకంటే నీ నరనరాల్లోనూ అణువు ఐఏఎస్ అని ప్రతిక్షణం తప్పిస్తూ ఉంటాయంట కదా. మీ నాన్న చెప్పాడు. మీ నాన్నగారు నిన్ను ఇంట్లో తిడతాడేమో గానీ ఈదిల్లో మాత్రం మామూలుగా లేపట్లే. లేపుతున్నాడా? మరి మా వాడది, మా వాడిది, మా వాడు తోపు, మా వాడు తురుమని వస్తుంటే దారి పొడుగునా కనిపించిన ప్రతి ఓళ్ళకి నీ ఐఏఎస్ ముచ్చట్లే. బాబా ఈ పనికి మళ్ళీ ముచ్చటతోనే ఈ నాకు రోజు ముచ్చట్లు పట్టేస్తాను. చచ్చా. ఇక మా నాన్నగారి దగ్గర అయితే నీ గురించి మీ నాన్న ఇచ్చిన బిల్డప్ ఆ బిల్డప్ బాబానే మించిపోయింది అనుకో. అంత ఓవరాక్షన్ చేశాడా? అది మీ బ్లడ్ లోనే ఉందిగా. మీరు ఏది మర్చిపోరనుకుంటా సిండి గారు. మర్చిపోవడానికి మీ నాన్నలాగా నాది కోడి బుర్ర కాదుగా, నాది గూగుల్ తొర్రే. అవునవును నాలకే మీది కూడా గూగుల్ తర్ర. ఫైనల్ గా నీ చిట్టి తొరకి బాగా సాన్ పెట్టి ఐఏఎస్ అయిన తర్వాత అమ్మాయికి ప్రపోజ్ చేస్తా అంటావు, అంతే కదా? అంతే అంతే. మా నాన్నగారు నాకు ఐఏఎస్ అల్లుడే కావాలంటున్నారు. అలాగే మీ నాన్న కూడా ఐఏఎస్ కొడలే కావాలంటారేమో. ఇంతకీ నువ్వు ప్రేమించే అమ్మాయి ఐఏఎస్ ఏనా? అంటే అది నేను ప్రేమించేది నిన్నేనే తల్లి. నువ్వు ఐఎస్ఐగా చదివేది. ఏంటి కాదా? కాకపోతే మీ నాన్న చేతిలో నీ ప్రేమకి ఫుల్ స్టాపే. ఏంటి టెన్షన్ పడుతున్నావా? ఎందుకు? ఐఏఎస్ అయితే పవర్ మొత్తం నీదేగా,
మీ నాన్నని ఈజీగా డీల్ చేయొచ్చు. డోంట్ వర్రీ. ఫైనల్ గా నువ్వు ఐఏఎస్, నీ వైఫ్ ఐఏఎస్. ఇక నా విషయంకి వచ్చేసరికి మా నాన్న చూసే నా హస్బెండ్ ఐఏఎస్, కానీ నేను ఐఏఎస్ అవ్వలేను. అవ్వలేరా? వై? ఏంటండి అంతసేపు ఆలోచిస్తున్నారు? కంపెనీస్ మీకు ఏమైనా చెప్పిన జబ్బులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ క్యాన్సరా? ఇంట్లో చెప్పుకోలేకపోతున్నారా? తొందరగా చచ్చిపోతున్నారా? ఏ ఆగు, నాకు అలాంటి జబ్బులేం లేవు. నువ్వు కొత్తగా జబ్బులు నాకు అంటించకు. సారీ అండి, కానీ మీరు ఐఏఎస్ అవ్వకపోవడం ఏంటండి? దీనికి పెద్ద రీజన్ ఏం లేదు, నాకే అవుతానన్న కాన్ఫిడెన్స్ లేదు. మీకు కాన్ఫిడెన్స్ లేదా? మీరే ఆ మాట అంటే నాలాంటి గూగుల్ త్వరగల పరిస్థితి ఏంటి మేడం? మీరు వేరు, నేను వేరు. మీ నాన్న చెప్పినట్టు మీ బ్లడ్ లోనే ఉంది ఐఏఎస్. మేడం మీకు దండం పెడతాను మేడం. నేను ఏ మాత్రం పోటీగారిలో మీరు చేసిన మొదటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పకముందే పసిగట్టి కూడా ఎందుకు మేడం మా నాన్నకి మేడం తెలుసుకొని ఎలా చేస్తాడు? అదే సిట్టిగా, అదే అబ్బాస్, మన అయ్యే సిట్టికెళ్ళా ఎవరిలో పిల్లని తీసుకుని పోతున్నాడా? వాళ్ళు లౌండేసేద్దాం పదా. అలాగే బావా. ఎవరా ఎదవలు? హలో నా చెడ్డి దోస్తులు. చెడ్డీ దోస్తులా? ఎస్, ఆడి పేరు సత్తి, ఆ పక్కోడి పేరు అబ్బాస్. కానీ వాడికి అనుమానం ఎక్కువ. చూస్తేనే తెలుస్తుంది. అదే సిట్టిగా ఎవరిలో ఈ పిల్ల? మా నాన్న ఫ్రెండ్ కూతురు అంటారా, కాబోయే ఐఏఎస్. ఐఏఎస్ అదే అబ్బాసు, విన్నావా? అదే చూస్తున్నానురా. చూస్తున్నావా? ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుందిరా. చూసావా? నాకెప్పుడు కనపడలేదే. హాయ్, ఐఎమ్ సత్తి. మన టాలీవుడ్ కాబోయే స్టార్ హీరో. స్టార్ హీరోనా? ఆడికి సినిమాలంటే కథ పిచ్చండి. హాయ్, ఐఎమ్ అబ్బాస్, నాట్ ప్రభాస్. అబ్బా. ఈ స్ట్రీట్ మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రిలియంట్ డిటెక్టివ్ నేనే. ఓహో, అయితే వీళ్ళ నాన్న పీపీ గారు చెప్పిన పనికి మాలిన ఎదవలు మీరే అన్నమాట. పనికి మళ్ళీ ఎదవలం. వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది మీ స్టడీ ఎందుకు ఇలా సంకనాకిందో అని. లే సిట్టిగా, ఎవతల ఇది నోటుకొచ్చినట్టు మాట్లాడుతుందా? ఆ, ఆ సిట్టికి కాబోయే పెళ్ళాన్ని. పెళ్ళామా? అవునరా, అవసరం అయితే ఫిక్స్ అవుతాను. ఏంటి ఇప్పుడు? ఫిక్స్ అవ్వడానికి నువ్వెవరు, ఒప్పుకోవడానికి ఈయనెవరు? వీళ్ళ పెళ్లిని ఫిక్స్ చేసి వీళ్ళకి పిల్లల్ని సెట్ చేసి ఆల్ పేజెంట్ మా చెడ్డి దోస్తులకే ఉన్నాయి. ఎలా అబ్బాసు? అవును. అది చెప్పడానికి మీరెవర్రా నా బొచ్చుగాళ్ళు? వచ్చిగాల ఐఏఎస్ అని చెప్పా కదా, మళ్ళీ అమలాపురం తొంక పెత్తులు ఆడుతున్నా. అరే వదిలేండ్రా, 2 నిమిషాలు వాళ్ళ ఇంటి దగ్గర వస్తే చేద్దాం. మనం మాట్లాడుకున్నారా? ఉందా ఎదవ కంగల నువ్వు? నాకు పని పాట లేదనుకున్నావా? మీ అయ్యే పిలవగానే ఈ పిల్లలకి సిగ్గు లేకుండా ఎగేసుకుంటూ ఇంటికొచ్చానంటే. అరే ఆ పిల్ల గొడవ మీకెందుకురా? ముందు మీరు వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పండి రా. నేను గొడవ గురించి చెప్పాలనే వచ్చారా? గొడవ? అవునులా, అసలు మన బలాదుల కొడుకుల బాధ్యతల సంఘానికి పెసిలేతులు. అసలు నువ్వు చూసుకోవాలి కానీ. ఏంటి, బలాదూర్ కొడుకుల బాధితుల సంగమా? అవును, వీళ్ళు బాబు లాంటి తాతల బాబులు పెట్టే బాధలు తట్టుకోలేక వీరి ఆధ్వర్యంలో అందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నికల మళ్ళీ పెట్టుకున్న పవిత్రమైన సంఘం అది. అవును, దానికి ఈడే ప్రెసిడెంట్. అవును, అంత పవిత్రమైన ప్రెసిడెంట్ పదవిలో ఉండి సంఘం బాధ్యతలు పట్టించుకోకుండా ఇలాంటి పిల్లి పిత్తిరి పిల్ల వెనకమాల తిరుగుతావా?
హలో మిస్టర్. ఆయా చెప్పు చేస్తావు. అరే ఏంట్రా మీ గొడవ? ఇక్కడ ఇది ఆపి అసలు అక్కడ గొడవ ఏం జరిగిందో చెప్పండి రా. గొడవ ఏంటి అని అంత మెల్లగలుగుతాం ఇట్లా? మన బండ బుజ్జిగా ఉన్నారు కదా, వాళ్ళ బాబు గాలి దాతలు కమలయ్యా ఫుల్గా మంచేసి మక్కేస్తాడంట. మక్కేస్తాడా? దేనికిరా? దేనికంటే వాళ్ళ బాబు వాడికి 500 ఇచ్చి క్వార్టర్ తెమ్మన్నాడంట్రా. వీడు అలాగే నాన్నగారు అని చెప్పి ఆ క్వార్టర్ ఎట్టుకొచ్చేద్దామని చెప్పి వాళ్ళ నాన్న ఇచ్చిన 500 ఎట్టుకొని షాప్కి వెళ్ళాడంట్రా. అక్కడికి వెళ్ళాక 500 ఇచ్చి ఆ షాప్ అని క్వార్టర్ ఇమ్మన్నాడంట్రా. ఆడు క్వార్టర్ ఇచ్చాడంట్రా. ఆడు ఆ క్వార్టర్ ఎట్టుకొచ్చి వాళ్ళ బాబుకి ఇచ్చాడంట్రా. ఆపు. ఎదవలాగా మీరును ఒక ముక్కలో చెప్పలేరా? నీకు చెప్పడానికి ఏముంది? వాళ్ళు తెచ్చిన కోతలని వాళ్ళ బాబు అలచ్చనో లేపేసాడంట్రా. ఫైనల్ గా వాళ్ళయ్య ఆ రోజు చేసిన పనికి ఎత్తిన బుడ్డికి బ్యాలెన్స్ సరిపోగా మళ్ళీ బుజ్జిగాన్ని పిలిచి ఏముంది ముందు ఇచ్చిన 500 మిగిలిన సగం పైసలతో 2 భూమి బిల్లు తెమ్మనాలంట. ఇంకా ఏంటిలా అర్థం కాలేదా నీకా? లేదులా చిచి లేదురా. అరే ఓసి కోతలు అంతలా 150. అంటే మా నాన్నది దట్ బ్రాండే అన్నమాట. నాకేదో డౌట్ పడుతుందే. డౌట్ లేదు గిౌట్ లేదు, ఉండు అసలు క్లారిటీ నాకు చెప్పండి. ఏంటి ఇంకా క్లారిటీ రాలేదా? మీరు ఐఏఎస్ అయినట్టే. ఒరే ఐఏఎస్ ఏంటిలా నువ్వు? అసలు వాళ్ళు బాగా ఇచ్చింది ఎంతలా? 500. ఓసి కోతలు ఎంతలా? 150 రా కదా. మరి ఆ షాపుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకోవాల్సిన బ్యాలెన్స్ ఎంతలా? 350. మరి ఆ బ్యాలెన్స్ తీసుకున్నారంట వీళ్ళు. అంటే తీసుకోలేదా వీడు? అదేగా చెప్పేది, అందుకే వాళ్ళ నాన్న కొట్టింది. అయితే మాత్రం క్వార్టర్ కోసం కొడుకుని కుక్కను కొట్టాడు కొడతారా? దీన్ని మన బలాదూరు కొడుకుల బాధితుల సంఘం పెద్ద ప్రెసిడెంట్ గా ఘోరంగా ఖండిస్తున్నారా నేను. అవునరా, ఖచ్చితంగా ఖండించాల్సిందే. అందుకే వచ్చాం నీ కాడికి. పాపంలా బుద్ధిగారు వాళ్ళకి కోతలకి యాప్కి తేడా తెలియదు. అలాంటిది అటు లేతులేం తెలిస్తే వాళ్ళకి. అవునరా, మందుకు బానిసై కొడుకు పెంపకాన్ని పట్టించుకొని పశువురా ఆడే నాన్న. అవునరా, అది తెలిసే కదరా ఆడు మనలా ఎదవ కాదు అని తెలిసి కూడా అన్ని బలవంతంగా మన బలాదూరు కొడుకుల బాధితుల సంఘంలో చేర్చుకున్నాం. అవునులా ఇక్కడ ఇంటర్పోర్ట్ మీటింగ్ జరుగుతుంటే మధ్యలో ఫోన్ ఏంటి? టికెట్ తెచ్చుకున్నావా? స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి ఇదేమన్నా సీఎం మీటింగా? చెత్త మీటింగే కదా. చెత్త మీటింగ్? ఎంత ధైర్యం మా సంఘాలను అవమానించడానికి నీకు? అరే ఆగరా, అరే ఏంటి సిద్ధిగారిది? మీకు ఏదో ఫోన్ వచ్చినట్టు ఉంది, ఒక్క నిమిషం అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి. ఈలోపు వీళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి వచ్చేస్తారండి. ప్లీజ్ అండి, వెళ్ళిపోదామండి. మీకు దండం పెడతారండి ప్లీజ్. అమ్మయ్యా, అరే మీరు చెప్పండి రా తొందరగా. మేము చెప్పడం ఏంట్రా, యాక్షన్ తీసుకోవాల్సింది నువ్వేగా. నేనేగా మర్చిపోయాను. సరేరా, మ్యాటర్లోకి వస్తే ఇక్కడ బుజ్జిగాడి తెలియక చిల్లర మర్చిపోవడం తప్ప అయితే ఆడి బాబు ఎదిగిన కొడుకుని మందు పట్టుకురామని వైన్ షాప్కి పంపడం ఇంకా పెద్ద తప్పు. ఎద్దుల్లో ఎంత ఎదిగినా ఎవరు రాకుండా మొద్దుల్లో తాగుతూ హద్దులు లేకుండా కొడుకుల పట్ల క్రూరంగా ప్రవర్తించే బుజ్జిగాడి బాబులంటే మందు బాబులకు మన బలాదూరు కొడుకుల బాధితుల సంఘం ప్రెసిడెంట్ గా ఒక బలమైన దంకి ఇవ్వాల్సిందేరా. ఇచ్చేద్దాం తగ్గేదే.